వాల్ పేపర్ అంటే ఏంటి? వాల్ పేపర్ యొక్క ప్రైస్ అనేది మార్కెట్లో ఎలా ఉంటుంది? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమికో హోమ్ ఇంటీరియర్. నేను మీ కోటేశ్వరరావు. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో వాల్ పేపర్స్ గురించి పూర్తిగా సమాచారాన్ని ఇస్తాను. ఈ వాల్ పేపర్స్ వీడియోని మీరు చూసిన తర్వాత మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో మీ క్వశ్చన్ కామెంట్ చేయండి. మీ ప్రతి క్వశ్చన్ కూడా మేము నోట్ చేసుకొని మరొక వీడియోలో వాటికి మేము ఆన్సర్స్ ఇస్తాం. వాల్ పేపర్ అంటే ఏంటి? మన ఇంటిని అందంగా మార్చుకోవటానికి కొన్ని లక్షల రకాల డిజైన్స్ అందుబాటులో ఉన్నటువంటి పేపర్నే వాల్ పేపర్ అంటారు. వాల్ పేపర్స్ అనేవి మార్కెట్లో ఎన్ని రకాలు అందుబాటులో ఉన్నాయి? వాల్ పేపర్స్ అనేవి మార్కెట్లో రెండు రకాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఒకటి వాల్ పేపర్ రోల్స్ అంటారు, రెండవది 3D లేదా కస్టమైజ్డ్ వాల్ పేపర్ అంటారు. వాల్ పేపర్ రోల్స్ అంటే ఏంటి? వాల్ పేపర్ రోల్స్ అంటే మార్కెట్లో మనకి రోల్స్ రూపంలో దొరుకుతాయి. ఈ రోల్స్ లో మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ అండ్ కలర్స్ అనేవి మార్కెట్ లో మనకి అందుబాటులో ఉంటాయి. వాటి యొక్క విడ్త్ ని బట్టి ప్యాటర్న్ అనేది రిపీటెడ్ అవుతా ఉంటుంది. రోల్ తరచుగా మమ్మల్ని అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే, చాలా మంది మా ఇంటి గోడల మీద కిటికీలు ఉన్నాయి, దర్వాజాలు ఉన్నాయి, ఆ ప్రదేశాల్లో లేదా ఆ ఏరియాని మైనస్ చేసి మెజర్మెంట్స్ తీసుకోకుండా మిగిలినటువంటి ఏరియా వరకే మనం వాల్ పేపర్ రోల్స్ తీసుకోవచ్చు అని అడుగుతూ ఉంటారు. కానీ అలా ఎప్పుడూ చేయకూడదండి. ఎందుకంటే ఈ వాల్ పేపర్ రోల్స్లో లైన్స్ కానీ లేకపోతే ఫ్లవర్స్ కానీ ఎక్సెట్రా ప్యాటర్న్స్ రిపీటెడ్ అవుతూ ఉంటాయి. మనం ఎప్పుడైతే ఆ కిటికీలు ఉన్న చోట కానీ లేదా దర్వాజాలు ఉన్న చోట కానీ మనం ఆ ఏరియాని మెజర్ చేయకపోతే ఈ ప్యాటర్న్స్, ఈ డిజైన్ అనేది మిస్ మ్యాచ్ అవుతూ ఉంటాయి. అలా మిస్ మ్యాచ్ అయినప్పుడు ఆ రోల్స్ మనకు అంత అందంగా ఉండవు. కాబట్టి కిటికీలు ఉన్నా కానీ, దర్వాజాలు ఉన్నా కానీ, లేకపోతే ఇంకేదైనా ఉన్నా కానీ వాటిని మెజర్మెంట్స్లో నుంచి తీసివేయటానికి కుదరదు. వాటిని కూడా మనం మెజర్ తీసుకోవాలి. వాల్ పేపర్ రోల్స్లో ఎన్ని రకాలు మనకి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి? వాల్ పేపర్ రోల్స్లో మనకి 3 రకాల మెటీరియల్స్ అనేవి మనకి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఒకటి పీవీసీ మెటీరియల్ అంటారు, రెండోది నాన్ ఓవెన్ అంటారు, మూడోది ఫ్యాబ్రిక్ మెటీరియల్ అంటారు. పీవీసీ మెటీరియల్ అంటే ఏంటి? దీన్ని ప్లాస్టిక్ పేపర్తో తయారు చేస్తారండి. దీన్ని సెల్ఫ్ అదెసివ్ స్టిక్కర్ రూపంలో వస్తుంది. అయితే ఇది చాలా పలచగా ఉంటుంది. ఇది కేవలం కిచెన్లో మనకి ఎక్కువగా యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. నాన్ ఓవెన్ మరియు ఫ్యాబ్రిక్ పేపర్ మెటీరియల్ అంటే ఏంటి? ఈ నాన్ ఓవెన్ మరియు ఫ్యాబ్రిక్ పేపర్ మెటీరియల్ని కేవలం ఇంటీరియర్ డిజైన్స్ కోసం తయారు చేయడం జరిగింది. ఈ పేపర్ మీద వినైల్ లేయర్ రావటం వలన ఈ పేపర్ మీద ఎప్పుడైనా సరే వాటర్ పడినా కానీ అవి జారిపోతూ ఉంటాయి. కాబట్టి ఎక్కువ మంది ఇంటీరియర్ డిజైనర్స్ తప్పకుండా ఈ పేపర్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం వాల్ పేపర్ రోల్స్ గురించి మాట్లాడుకున్నాం, దాని ఉపయోగాలు ఏంటి మాట్లాడుకున్నాం. అయితే 3D లేదా కస్టమైజ్డ్ వాల్ పేపర్ అంటే కూడా ఏంటో ఇప్పుడు మీకు తెలియజేస్తాను. ఒక ఇమేజ్ అనేది రిపీటెడ్గా వస్తే దాన్ని వాల్ పేపర్ రోల్ అంటారు. ఒక ఇమేజ్ అనేది రిపీటెడ్గా రాకుండా గోడంతా వస్తే దాన్ని కస్టమైజ్డ్ వాల్ పేపర్ అంటారు. ఈ కస్టమైజ్డ్ వాల్ పేపర్ యొక్క ఉపయోగం ఏంటంటే, వాల్ పేపర్ రోల్స్లోనైతే కిటికీలు, దర్వాజాలు అలాంటివి వచ్చినప్పుడు దాన్ని కూడా మనం కొలతలో తీసుకుంటాం. కానీ కస్టమైజ్డ్ వాల్ పేపర్కి వచ్చేసరికి ఈ కిటికీలు అనేది, దర్వాజాలు అనేది మనం మైనస్ చేసి కొలతలో తీసుకుంటాం. కాబట్టి మనకి ఖర్చు కూడా తగ్గుతుంది. వేస్టేజ్ అనేది ఇక్కడ ఎక్కువగా ఉండేటువంటి అవకాశం అయితే లేదు. ఈ కస్టమైజ్డ్ వాల్ పేపర్లో మనం మన పిల్లల ఫోటోలు కానీ, నేచర్ ఫోటోలు కానీ, జంతువుల ఫోటోలు కానీ, దేవుళ్ళ ఫోటోలు కానీ, మనకు నచ్చినటువంటి ఏ ఇమేజ్ అయినా సరే మనం గోడంతా కూడా ఇన్స్టలేషన్ చేసుకునేటువంటి అవకాశం ఈ కస్టమైజ్డ్ వాల్ పేపర్లో ఉంటుంది. ఈ కస్టమైజ్డ్ వాల్ పేపర్ అనేది మన గోడ మీద ఇన్స్టలేషన్ చేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. మన ఇల్లు రిచ్ లుక్గా కనపడుతూ ఉంది. కాబట్టి కస్టమైజ్డ్ వాల్ పేపర్ కూడా మనకి అందుబాటులో ఉండేటువంటి రేట్లోనే ఉంటుంది. కావలసినటువంటి వారు తప్పనిసరిగా మమ్మల్ని సంప్రదించండి. వాల్ పేపర్ యొక్క కలర్ అనేది షేడ్ అవుతుందా? దాని యొక్క లైఫ్ టైం అనేది ఎంతవరకు ఉంటుంది? ఏ వస్తువైనా కొన్ని సంవత్సరాల తర్వాత దానిపైన ఉన్నటువంటి లేయర్ మనం తీసేసినట్లయితే మనకు పాతదానిగానే కనిపిస్తుంది. వాల్ పేపర్ ఏమి దానికి అతీతం ఏమీ కాదు. కానీ జాగ్రత్తగా వాడుకుంటే మనం వాల్ పేపర్ అనేది సుమారుగా 8 నుంచి 10 సంవత్సరాల వరకు మనకి గోడల మీద చాలా అందంగా కనపడతా ఉంటుంది. వాల్ పేపర్స్ వేయించాలి అంటే గోడలు ఏ విధంగా ఉండాలి?
వాల్ పేపర్స్ వేయించాలనుకునేటువంటి వాళ్ళు ప్రధానంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, తప్పనిసరిగా ఆ గోడలు అనేది ప్లాస్టరింగ్ చేయించి ఉండాలి. ప్లాస్టరింగ్ చేయించిన తర్వాత 2 సార్లు మనం మక్కు పెట్టించి దాని మీద వాటర్ ప్రేమియర్ అనేపించాలి. అలాగే ఆ గోడల మీద చెమ్మ రాకుండా చూసుకోవాలి. అలాగే ఆ గోడల మీద మేకులు గాని, స్క్రూలు గాని ఉన్నట్లయితే వాటిని తీసివేయాలి. గోడల్లో ఎక్కడైనా సరే చిన్న చిన్న రంధ్రాలు గాని, సార్లు గాని, పగుళ్ళు గాని ఉన్నట్లయితే మక్కు పెట్టించి పూర్తిగా వాటిని పూడ్చివేయాలి. గోడ అనేది ఎంత స్మూత్ గా ఉంటే వాల్ పేపర్ కూడా అంత నీట్ గా వస్తుంది. కొంతమంది మమ్మల్ని తరచుగా అడిగే ప్రశ్న ఏంటంటేనండి, ప్లాస్టరింగ్ చేసిన గోడలకి లేదా బ్రిక్స్ గోడలకు కూడా వాల్ పేపర్ వేసుకోవచ్చా? మేము కొన్ని వీడియోలో చూసామండి, వేసుకుంటున్నారు అని అడుగుతారు. అయితే మేము ఇచ్చేటువంటి సలహా ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్లాస్టరింగ్ చేసినటువంటి గోడలకి లేదా బ్రిక్స్ గోడలకి వాల్ పేపర్ అనేది యూజ్ చేయకూడదు. ఎందుకంటే మనకి స్మూత్నెస్ అనేది రాదు. ఆ గోడకి అంచులు లేదా కోణాలు అనేవి సరిగా ఉండవు. కాబట్టి ఈ అంచులు కోణాలు లేనటువంటి గోడలకు వాల్ పేపర్ వేసినట్లయితే త్వరగా ఊడిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మేమిచ్చేటువంటి సలహా, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ప్లాస్టరింగ్ చేసిన గోడలు కానీ లేదా బ్రిక్స్ తో కట్టినటువంటి గోడలకి కానీ, అంటే మక్కు పెట్టించకుండా ఉన్నటువంటి ఏ గోడలకైనా సరే వాల్ పేపర్ అనేది యూజ్ చేయకపోవటం మంచిది. అలా కాదండి మేము యూజ్ చేసుకుంటామంటే డబ్బులు వేస్ట్ అయిపోతే తర్వాత మీ ఇష్టం. వాల్ పేపర్లు అనేవి తడిస్తే పాడైపోతాయి. నేను ఇందాక మీకు చెప్పినట్టుగా వాల్ పేపర్ అనేది వినైల్ లేయర్ తో తయారు చేయబడుతుంది. కాబట్టి వాల్ పేపర్ ని మనం గోడల మీద ఇన్స్టాల్ చేసిన తర్వాత ఏదైనా సరే లిక్విడ్ గాని వాటర్ గాని పడినప్పుడు వెంటనే జారిపోతుంటదండి. కాబట్టి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. కానీ గోడలో మాత్రం చెమ్మున్నట్లయితే ఆ వాల్ పేపర్ అనేది ఊడిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. వాల్ పేపర్ ని ఇంటీరియర్ గా లేదా ఎక్స్టీరియర్ గా కూడా మనం వాడుకోవచ్చు. వాల్ పేపర్ ని కేవలం ఇంటీరియర్ గా వాడుకోవటానికి మాత్రమే డిజైన్ చేశారండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఎక్స్టీరియర్ గా వాడుకోకూడదు. ఎందుకంటే ఎక్స్టీరియర్ గా మనం వాడినప్పుడు బయట వర్షం పడినప్పుడు తడిసిపోతుంది, చెమ్మ వస్తుంది గోడలకి. కాబట్టి ఊడిపోయేటువంటి అవకాశాలుగా ఉన్నాయి. కాబట్టి కేవలం ఇంటీరియర్ గానే మనం వాల్ పేపర్ ని యూజ్ చేసుకోవాలి. వాల్ పేపర్ ని మనం ఎక్కువగా ఎండపడేటువంటి లేకపోతే ఎక్కువగా వాన పడేటువంటి ప్రదేశాల్లో కూడా మనం వాడుకోకూడదు. ఉదాహరణకి మనం బాత్రూమ్ లో వాడుకోకూడదు, అలాగే కిచెన్ స్టవ్ కి దగ్గరగా వేడి ఎక్కువగా ఉన్నటువంటి ప్లేసెస్ లో కూడా మనం వాడుకోకూడదు. కాబట్టి మిగిలినటువంటి అన్ని ప్రదేశాల్లో, ఉదాహరణకి హాల్స్ లో కానీ, సీలింగ్స్ కానీ, బెడ్రూమ్స్ కానీ, ఇలా ప్రతి చోట కూడా మనం వాల్ పేపర్ యూజ్ చేసుకోవచ్చు. హౌస్ ని రెనోవేషన్ చేయిస్తున్నాం కాబట్టి తక్కువ ఖర్చులో హౌస్ యొక్క రెనోవేషన్ అయిపోవాలంటే పెయింట్స్ బెటరా, వాల్ పేపర్ బెటరా అని మమ్మల్ని అడుగుతా ఉంటారు. అయితే నేను చెప్పేటువంటి సమాధానం ఏంటంటే, మీ హౌస్ ని రెనోవేషన్ చేయించుకునేటప్పుడు కేవలం మీ పర్పస్ పాత ఇంటిని కొత్తగా మార్చుకోవాలి చాలు అనుకుంటే పెయింట్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అలా కాదు మా ఇల్లు ట్రెండీగా ఉండాలి, చాలా అందంగా ఉండాలి అనేటువంటి వాళ్ళైతే తప్పనిసరిగా వాల్ పేపర్ కి వెళ్ళండి. ఎందుకంటే పెయింట్స్ లో కూడా తక్కువలో ఉన్నాయి, ఎక్కువలో ఉన్నాయి. వాల్ పేపర్స్ లో కూడా తక్కువ రేంజ్ నుంచి ఎక్కువ రేంజ్ లో కూడా మనకి మార్కెట్ లో అందుబాటులో ఉంటాయి. మీ ఇల్లు చాలా మోడల్ గా ఇప్పుడున్నటువంటి ట్రెండీగా ఉండాలి అంటే తప్పనిసరిగా మీరు వాల్ పేపర్ అనేది యూజ్ చేసుకోవడానికి వెళ్ళండి. పెయింట్స్ తో పోల్చుకుంటే వాల్ పేపర్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి? పెయింట్స్ తో పోల్చుకుంటే వాల్ పేపర్ లో చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఉదాహరణకి పెయింట్స్ లో చాలా తక్కువ డిజైన్స్ మనకు అందుబాటులో ఉంటాయి. కానీ వాల్ పేపర్స్ వచ్చేసరికి కొన్ని లక్షల డిజైన్స్ అనేవి మనకు మార్కెట్ లో అందుబాటులో ఉంటాయి. పెయింట్స్ లో చాలా తక్కువ కలర్స్ కూడా అందుబాటులో ఉంటాయి. కానీ వాల్ పేపర్స్ వచ్చేసరికి చాలా రకాల కలర్స్ అనేవి మనకు మార్కెట్ లో అందుబాటులో ఉంటాయి. పెయింట్స్ వచ్చేసరికి మన గోడల మీద ఉన్నటువంటి సార్లు కానీ లేకపోతే చిన్న చిన్న హోల్స్ కానీ అవి పెయింట్స్ ద్వారా మనం తీసేయటం కుదరదు. అది గోడ ఎలా ఉంటే పెయింట్ వేసిన తర్వాత కూడా గోడ అలాగే ఉంటుంది. కానీ వాల్ పేపర్ కి వచ్చేసరికి వాల్ పేపర్ వలన గోడల మీద ఉన్నటువంటి సార్లు కానీ చిన్న చిన్న రంధ్రాలు కానీ పూర్తిగా అది కనపడకుండా చేస్తూ ఉంటుంది. అలాగే పెయింట్స్ వేయటానికి సుమారుగా నాకు తెలిసి 7 రోజుల నుంచి 10 రోజుల సమయం పడుతుంది. కానీ వాల్ పేపర్ కి వచ్చేసరికి 1 లేదా 2 రోజుల్లో మన యొక్క వర్క్ అనేది కంప్లీటెడ్ అయిపోతూ ఉంటుంది. మనకి టైం అనేది సేవ్ అయిపోతూ ఉంటుంది. పెయింట్స్ కి వచ్చేసరికి నిపుణత కలిగినటువంటి పని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, కానీ ఎక్కువ ఛార్జ్ చేస్తూ ఉంటారు. కానీ వాల్ పేపర్స్ కి వచ్చేసరికి మీరైనా ఇన్స్టలేషన్ చేసుకోవచ్చు. కొంచెం వాల్ పేపర్ మీద గ్రిప్ ఉన్నటువంటి ఎవరైనా కూడా ఇన్స్టలేషన్ చేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలో వర్క్ అనేది అయిపోతూ ఉంటుంది. వర్క్ ఛార్జీ కూడా మనకి చాలా తక్కువగా ఉంటుంది. పెయింట్ వేసేటప్పుడు అయితే మన ఇంట్లో ఉన్నటువంటి సామాన్ల మీద పెయింట్ పడుతుంది కాబట్టి దాన్ని మనం అక్కడ నుంచి వేరే చోటికి షిఫ్ట్ చేయాలి. కానీ వాల్ పేపర్స్ కి వచ్చేసరికి అలాంటి ప్రాబ్లం ఉండదండి. కాబట్టి ఇది కూడా మనకి వాల్ పేపర్ లో ఒక మంచి ఉపయోగం. మనం వేసినటువంటి పెయింట్ అనేది కొన్ని సంవత్సరాల తర్వాత మనం రిమూవ్ చేయాలంటే ఆ గోడ అంతా పాడైపోతుంది.
అలాగే పెయింట్స్ వేసిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మనం ఆ గోడ మీద ఉన్నటువంటి పెయింట్ రిమూవ్ చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. అలాగే గోడ కూడా పాడైపోతాం. కానీ వాల్ పేపర్స్ కి వచ్చేసరికి మీరు ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా వాల్ పేపర్ అనేది రిమూవ్ చేయాలనుకుంటే ఆ వాల్ పేపర్ మీద వాటర్ కొడితే సరిపోతుందండి, మొత్తం ఊడిపోయి వచ్చేస్తుంది. గోడకు కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఫస్ట్ గోడ మీరు వాల్ పేపర్ అంటించక ముందు ఎలా ఉంటుందో కొన్ని సంవత్సరాల తర్వాత రిమూవ్ చేసినప్పుడు అప్పుడు కూడా గోడ అలాగే ఉంటది. చాలా తక్కువ ఖర్చుతో రిమూవ్ చేసుకోవచ్చు. పెయింట్ యూస్ చేసే వాళ్ళకి పెయింట్ లో కెమికల్ ఉంటుంది. ఆ కెమికల్ వలన చాలా స్మెల్ వస్తూ ఉంటది. అది పిల్లలకి కానీ అలాగే పెంపుడు జంతువులకు కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ వాల్ పేపర్ లో కెమికల్ అనేది అసలు యూస్ చేయరు కాబట్టి ఇంట్లో పిల్లలకి కానీ లేకపోతే పెంపుడు జంతువులకు కానీ ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. వాల్ పేపర్ ని ప్లేవుడ్ మీద, సన్ గ్లాస్ మీద, కబోర్డ్స్ కూడా వాడుకోవచ్చు. వాల్ పేపర్ ని ప్లేవుడ్ మీద కూడా యూస్ చేసుకోవచ్చు అండి. కాబట్టి ఆ ప్లేవుడ్ మీద మక్కు పెట్టించి స్మూత్ గా తయారు చేసిన తర్వాత వాల్ పేపర్ అనేది యూస్ చేయాలి. అలాగే వాల్ పేపర్ ని కబోర్డ్స్ కూడా వాడుకోవచ్చు. అలాగే వాల్ పేపర్ ని సన్ గ్లాస్ మీద కూడా వాడుకోవచ్చు. కానీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ అయితేనే, వర్కర్స్ అయితేనే దాన్ని చేయగలరు. సామాన్యులకైతే అది కుదరకపోవచ్చు. కాబట్టి మీరు ఎప్పుడైనా సన్ గ్లాస్ మీద కానీ కబోర్డ్స్ మీద కానీ వాల్ పేపర్ యూస్ చేయాలనుకుంటే ఎక్స్పీరియన్స్డ్ వర్కర్స్ ని పిలిపించి వాల్ పేపర్ అనేది ఇన్స్టలేషన్ చేయించుకోండి. వాల్ పేపర్ యొక్క సైజ్ అనేది ఎలా ఉంటుంది, అలాగే 10x9 అడుగుల గోడకి ఎన్ని వాల్ పేపర్ రోల్స్ అనేవి అవసరం అవుతాయి. వాల్ పేపర్ రోల్స్ యొక్క సైజ్ అనేది వాటి యొక్క కంపెనీస్ మీద ఆధారపడి ఉంటాయి. రెగ్యులర్ గా మార్కెట్ లో మనకి 21 ఇంచెస్ అలాగే 42 విడ్త్ కలిగినటువంటి వాల్ పేపర్ అనేది మనకి మార్కెట్ లో అందుబాటులో ఉంటుంది. సుమారుగా ఒక్కొక్క రోల్ మనకి 45 నుంచి 50 స్క్వేర్ ఫీట్ల వరకు కవర్ చేస్తూ ఉంటుంది. ఈ కవర్ చేసే ఏరియా అనేది వాటి యొక్క డిజైన్ బట్టి, ప్యాటర్న్ బట్టి మనకి ఆధారపడి ఉంటుందండి. వాటి యొక్క విండోస్ కొలతల మీద లేకపోతే దర్వాజా కొలతల మీద ఆధారపడి ఉంటుంది. వీటన్నిటిని వేస్టేజ్ కూడా తీసుకొని మనకి 45 నుంచి 50 స్క్వేర్ ఫీట్లు అనేది ఒక్కొక్క రోల్ అనేది కవర్ చేస్తుంది. మనం అడిగిన ప్రశ్న 9x10 గోడలకి సుమారుగా మనకి 2 రోల్స్ పట్టేటువంటి అవకాశం ఉంది. వాల్ పేపర్ ని ఓన్ గా ఇన్స్టలేషన్ చేసుకోవచ్చా? సెల్ఫ్ అదెసివ్ స్టిక్కర్ అయితే కొంచెం ఓపికతో మనం ఇన్స్టలేషన్ చేసుకోవచ్చు అండి. కానీ నాన్ ఓవెన్ పేపర్ను కానీ, ఫ్యాబ్రిక్ పేపర్ను కానీ లేదా 3D కస్టమైజ్డ్ పేపర్ను కానీ కంపల్సరీగా నిపుణత కలిగినటువంటి పనివారి చేత మాత్రమే చేయించాలి. వాల్ పేపర్స్ కి కంపెనీ నుంచి గ్యారంటీ లేదా వారంటీ ఏమైనా ఉంటుందా? ఏదైనా ప్రాబ్లం వస్తే మనం ఎవరికి కాల్ చేయాలి? వాల్ పేపర్స్ కి కంపెనీ నుంచి ఎటువంటి గ్యారంటీ గానీ వారంటీ గానీ ఉండదండి. మీరు ఎప్పుడైనా వాల్ పేపర్ ని కొనుక్కోవాలనుకుంటే తప్పనిసరిగా స్టోర్ కి కానీ షాప్ కి కానీ వెళ్ళండి. 1కి 4 సార్లు మెటీరియల్ యొక్క క్వాలిటీని చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాతనే మీరు వాల్ పేపర్ ని కొనుక్కోండి. వీలైనంత వరకు ఓల్డ్ స్టాక్ మీరు కొనుక్కోవద్దండి. చెక్ చేసుకొని ఫ్రెష్ గా ఉన్నటువంటి కొత్తగా వచ్చినటువంటి స్టాక్ నే మీరు కొనుక్కోవటం మంచిది. గోడల మీద ఇన్స్టలేషన్ చేసినటువంటి వాల్ పేపర్ ఊడిపోవటానికి గల కారణాలేంటి? మన గోడల మీద ఇన్స్టలేషన్ చేసినటువంటి వాల్ పేపర్ ఊడిపోవటానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఆ గోడలో చెమ్మ ఉండటం. తప్పనిసరిగా ఆ గోడలో చెమ్మ అనేది ఉండకూడదు. రెండవది ఎవరైనా పీకితే ఊడిపోతుంది. మూడవది వచ్చేసి ఆ గోడకు ఉన్నటువంటి ఎడ్జెస్ లేదా కార్నర్స్ అనేది సరిగా లేకపోవటం. అలాగే మరొక కారణం ఏంటంటే వాల్ పుట్టి అనేది కేవలం ఒక్కసారి చేయటం చేత మనం వాల్ పేపర్ అక్కడ యూస్ చేసినట్లయితే ఊడిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా వాల్ పుట్టి అనేది 2 సార్లు మనం వేయించాలి. దాని మీద వాటర్ ప్రైమర్ కూడా వేయించాలి. 2 BHK ఫ్లాట్ కానీ లేదా 3 BHK ఫ్లాట్ కానీ వాల్ పేపర్ అనేది ఇన్స్టలేషన్ చేయడానికి ఎంత టైం పడుతుంది? 2 BHK ఫ్లాట్ అయినా లేదా 3 BHK ఫ్లాట్ అయినా సరే మన వాల్ పేపర్ ఇన్స్టలేషన్ చేయడానికి చాలా తక్కువ టైం పడుతుందండి. 1 లేదా 2 రోజులు టైం పడుతుంది. ఏదైనా గోడలో చిన్న చిన్న సమస్యలు ఉంటే 1 రోజు ఎక్స్ట్రా పట్టేటువంటి అవకాశం. వాల్ పేపర్ కి యూజ్ చేసినటువంటి గమ్ అనేది స్మెల్ వస్తుందా లేకపోతే ఫ్లోర్ మీద పడితే ఫ్లోర్ అనేది పాడైపోతుందా అని తరచుగా మమ్మల్ని అడుగుతూ ఉంటారు. అయితే వాల్ పేపర్ కి యూజ్ చేసినటువంటి గమ్ అనేది ఎటువంటి స్మెల్ అనేది రాదండి. ఒకవేళ ఫ్లోరింగ్ మీద పడినా గానీ వెంటనే చేసుకుంటే పోతుంది. ఎలాంటి ఇబ్బంది అయితే ఫ్లోరింగ్ కి లేదా గోడలకు కూడా ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. వాల్ పేపర్ యొక్క ప్రైస్ అనేది మార్కెట్ లో ఎలా ఉంటుంది? వాల్ పేపర్ యొక్క ప్రైస్ అనేది దాని యొక్క క్వాలిటీ మీద, డిజైన్స్ మీద, అలాగే ఆ స్టాక్ మీద, అలాగే లొకేషన్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఒక్కొక్క ఏరియాలో వాల్ పేపర్ ప్రైస్ అనేది రకరకాలుగా ఉంటుంది. చాలా వరకు మార్కెట్ లో స్క్వేర్ ఫీట్ అనేది 40 రూపీస్ నుంచి 250 రూపీస్ వరకు కూడా మనకి అందుబాటులో ఉంటుంది. అమికో హోమ్ ఇంటీరియర్ సర్వీస్ ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్నాయి? అమికో
హోమ్ ఇంటీరియర్ సర్వీస్ అనేది మన 2 తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్లో అలాగే తెలంగాణలో కూడా అందుబాటులో ఉన్నాయండి. మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే తప్పకుండా మాకు కాల్ చేయండి, లేకపోతే మాకు కామెంట్ చేయండి, మా వాట్సాప్కి మెసేజ్ చేయండి. ఈ వర్క్ అనేది, ఈ సర్వీస్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాం. తప్పనిసరిగా మీ యొక్క కామెంట్ అనేది మాకు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఏ ఏరియా నుంచి చూస్తున్నారో కూడా ఆ ఏరియా కూడా పోస్ట్ చేసినట్లయితే మేము ఎంతవరకు రీచ్ అవుతున్నామో మాకు అర్థమవుతూ ఉంటుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, లేదా మీ ఇంటికి లేదా మీ చుట్టాల, మీ బంధువుల ఇంటికి ఈ వీడియో అవసరమైనట్లయితే తప్పనిసరిగా వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళ హౌస్ కి వాల్ పేపర్ యూస్ చేసుకోవడానికి ఈ వీడియో చాలా అవసరం అవుతుంది. కాబట్టి ఆ విధంగా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.